నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నేడు ముఖ్య పరిణామం చోటు చేసుకుంది. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటుకు చేరుకున్నారు. పార్టీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. పార్లమెంట్లోని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో మంత్రులు లోకేష్, అనిత టీడీపీ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ముఖ్యంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసిన మోంతా తుఫాను సృష్టించిన బీభత్సంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అనంతరం హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లను కలవడానికి వెళ్లారు. రాష్ట్రానికి తీరని నష్టాన్ని మిగిల్చిన మోంతా తుఫాను ప్రభావం, పంట నష్టాలు, ధ్వంసమైన మౌలిక సదుపాయాలు మరియు మానవ నష్టంపై రూపొందించిన సమగ్ర నష్ట అంచనా నివేదికను కేంద్ర మంత్రులకు సమర్పించనున్నారు. తక్షణ సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాల కోసం రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందించాలని మంత్రులు విజ్ఞప్తి చేయనున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలసలో వెలుగులోకి వచ్చిన డయేరియా కేసులపై మంత్రి స్వయంగా పర్యవేక్షణ చేసి గ్రామాన్ని సందర్శించి వ్యాధి సోకేందుకు గల కారణాలు తెలుసుకున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తో కలిసి గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు భరోసా, అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుందన్నారు. డయేరియాకు గల కారణాలను తక్షణమే నిర్ధారించాలని వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రులు చికిత్స పొందుతున్న 8 మంది ఆరోగ్యం నిలకడగానే ఉందని, గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, నేను అప్రమత్తమై అధికార యంత్రాంగాన్ని, డిఎంఎన్హెచ్ఓ వాళ్ళ టీంని ఈ గ్రామానికి పంపించడం జరిగింది. ఎవరికైతే గత 2 రోజుల నుంచి డయేరియా వచ్చిందో వాళ్ళందరికీ వివిధ హాస్పిటల్, టెక్కలు కానీ శ్రీకాకుళం కానీ పంపించడం జరిగింది. వాళ్ళందరికీ బ్లడ్ శాంపిల్స్ కూడా తీయడం జరిగింది. దీన్ని పూర్తిగా మనం గుర్తించలేకపోయాం. చాలామందికి విరోచనాలు, వాంతులై ఇబ్బంది పడుతున్నారు. ఈ టెస్టుల్లో ఒకరిద్దరికి క్రియేటివ్ కూడా పెరిగినట్టుగా రిపోర్ట్లు వచ్చాయి. ఎందుకు ఈ వచ్చిందో ఇది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఇప్పుడే కలెక్టర్ గారు మేమందరం అనుకొని ఈ గ్రామ పంచాయతీని పూర్తిగా టీమ్స్ పంపించి ప్రతి ఒక్క పెన్షన్ యొక్క బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా తీసుకొని ఎందుకు ఇది వచ్చిందో నిర్ధారణ చేసే కార్యక్రమానికి శ్రీకారం చేస్తుంది. రెండవది, వివిధ కారణాలు చెప్తున్నారు. డ్రింకింగ్ వాటర్, ఆ రోజు నేనే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇచ్చాం. ఒక ప్రైవేట్ వ్యక్తి వెళ్ళిస్తే ఆ వెళ్ళ ద్వారా ఎన్ని సంవత్సరాలు డ్రింకింగ్ వాటర్ ఈ గ్రామస్తులందరూ తాగుతున్నారు. ఇప్పుడు అటువంటి సమస్య కూడా లేదు. అందుకే ఈ గ్రామంలో ఎవరైతే బోర్ వాటర్ తాగుతున్నారో ఆ వాటర్ కానీ, గ్రామానికి సరఫరా అవుతున్నటువంటి ఆ వెల్ వాటర్ కానీ ఇప్పటికే సేకరించి టెస్ట్ కూడా చేయడం జరిగింది. వాటర్లో ఎటువంటి తేడా లేదని రిపోర్ట్ వచ్చింది. అయితే మళ్ళీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఇక్కడే కాకుండా విశాఖపట్నంలో ఇంకా వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. అందులో కూడా ఒకసారి వాటర్ టెస్ట్ చేసి వాటర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా తెలుసుకొని ప్రజలకు సంక్షేమ సుపరిపాలన అందిస్తున్నామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో మంత్రి దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రిని ఆశీర్వదించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖలో జరిగిన సమ్మిట్ లో 15 లక్షల మందికి ఉపాధితో పాటు 12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి అభివృద్ధి వైపు నడిపిస్తున్నామన్నారు. ముఖ్యంగా రాయలసీమ జోన్లోని తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు తిరుమల దర్శించుకోవడం జరిగింది. ఒక పాజిటివ్ వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది.
ప్రతి నెల కూడా ఒక నూతన ఉత్తేజంతో, నూతన పెట్టుబడులతో, భావితరాలకి మంచి సూచికతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మొన్న లాస్ట్ మంత్ మనం చూసాము, సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యి దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళీ అలాగే 15 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా అలా ప్రతి నెల కూడా ఇలాంటి పెట్టుబడులు రావడం నిజంగా చాలా మంచి వాతావరణం. అలాగే ముఖ్యంగా 3 జోన్లుగా విభజించే రాష్ట్రాన్ని విశాఖపట్నం జోన్గా, సెంట్రల్ జోన్గా, మరి రాయలసీమ జోన్గా, మరి ముఖ్యంగా రాయలసీమ జోన్కి తిరుపతి సెంట్రిక్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా సంస్థలు, అలాగే స్పిరిచువల్ సెంటర్గా తయారు చేయాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారి కాంక్ష ఉందో దాన్ని ఉద్దేశించుకొని కూడా ఈరోజు కింద డిఆర్సీ మీటింగ్లో అధికారులు ముఖ్యంగా కూడా చైర్మన్ గారిని అందరూ కూర్చోబెట్టుకుని ఒక వే ఫార్వర్డ్ తిరుపతిని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా అందరికి కూడా వస్తే దర్శనంతో పాటు ఫ్యామిలీ 2-3 రోజులు ఇక్కడ ఎంటర్టైన్ చేయడం కోసం కావాల్సిన ఎకో సిస్టమ్ కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే వైకుంఠ ఏకాదశి మీద కూడా ఒక సమీక్ష చేశారు. ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ప్రజలకు, ఎందుకంటే ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో 3 రోజుల కోసం 24 లక్షల మంది అప్లై చేశారు కాబట్టి మళ్ళీ దాన్ని బిడ్డు తీయాలి కాబట్టి, అంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, అలాగే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. తిరుమలను దట్టంగా పొగమంచు కమ్మేసింది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తిరుమల ఘాట్ రోడ్లను దట్టంగా పొగమంచు కమ్మేసింది. ఆహ్లాదకరమైన వాతావరణం తిరుమలలో కనువిందు చేస్తోంది. ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో భక్తులు కూడా చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. తమ సెల్ ఫోన్లలో భక్తులు తిరుమల గిరుల అందాలను చిత్రీకరిస్తున్నారు. కాశీ రమణ గారు, కాశీ లక్ష్మి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీకి సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఆయన 2 ప్రధాన అనుచరులు తాజాగా కోర్టులో లొంగిపోయారు. వంశీకి సన్నిహితులైన వజ్రకుమార్, తేలప్రోలు రాము సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడ కోర్టులో స్వచ్ఛందంగా హాజరై లొంగిపోయారు. వీరిపై కిడ్నాప్, బెదిరింపు కేసు నమోదై ఉన్న నేపథ్యంలో సుమారు 10 నెలలుగా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. లొంగుబాటు అనంతరం విజయవాడ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈ 2ని న్యాయ విచారణ కోసం రిమాండ్కు పంపింది. రిమాండ్ను డిసెంబర్ 15 వరకు కొనసాగించేలా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన కారణంగా వీరిద్దరిని నెల్లూరు జైలుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ చోక్రాను కూడా పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నేటి నుంచి 3 రోజుల పాటు అనిల్ చోక్రాను విచారించనున్నట్టు అధికారులు తెలిపారు.
దిత్వా తుఫాను సందర్భంగా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కొన్ని మండలాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాకు దిత్వా తుఫాను ప్రభావం లేనప్పటికీ జిల్లా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. రైతులు ధాన్యం నూర్పులు జరిగి ధాన్యం కళ్లాల్లోనే ఉంటే రైతు సేవా కేంద్రాల్లో టార్పాలిన్లు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. ధాన్యం విక్రయానికి సిద్ధంగా ఉంటే అందుబాటులో ఉన్న ధాన్యం సేకరణ కేంద్రానికి వెళ్లి విక్రయాలు చేయాలన్నారు. ఇప్పుడు దిత్వా ఒక తుఫాన్ మన సౌత్ ఇండియన్ ఓషన్ అలాగే బంగాల్ ఖాడీ అంటే బే ఆఫ్ బెంగాల్లో తయారైంది. అది శ్రీలంక నుంచి అక్కడ తయారై ఒక సైక్లోనిక్ డిప్రెషన్గా మారి ఇప్పుడు సదర్న్ ఆంధ్రప్రదేశ్ వైపు రావడం జరుగుతుంది. అదే శ్రీకాకుళంకి వైపు రాదు, అదే ఒక అంచనా ఉంది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే IMD ద్వారా ఇది ఇన్ఫర్మేషన్ మనకి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ అయినా సరే మనం ఈరోజు కూడా మనం చూసాం కొన్ని చోట్ల మనకి భారీ వర్షాలు కాకుండా బట్ కానీ తక్కువ వర్షం అన్ని చోట్ల మనకి పడింది. దీంట్లో ఈ ఫార్మర్స్కి మరి ముఖ్యంగా రైతులకి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను, ఎక్కడన్నా మీరు హార్వెస్టింగ్ చేశారు అంటే ఎక్కడన్నా పంట మీరు కోసారు అంటే దయచేసి ఇమీడియట్లీ ఒక సేఫ్ ప్లేస్లో అది తరలించాలి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర సేఫ్ ప్లేస్ లేదు, ఎక్కడ పెట్టాలి తెలియదు అంటే అప్పుడు మీ ఫామ్లోనే అంటే మీ పొలంలోనే మీరు అక్కడ ఉంచుకొని, ఇప్పుడు వర్షాలు ఎక్కువ భారీ వర్షాలు లేవు కాబట్టి కింద వాటర్ ఉండదు, బట్ కానీ పైనుంచి వచ్చిన వర్షం నుంచి అంటే మనం ఆ పంట కాపాడాలి అంటే మన దగ్గర ప్రతి ఒక్క RSKలో ఇప్పటికే ఒక 25 టార్పోలిన్స్ మనం పెట్టాం. ఆ టార్పోలిన్స్ కూడా ప్రభుత్వం ఆదేశం మేరకు ఒక సగం రేట్కి మనం ఆ ఫార్మర్కి మనం ఇవ్వబోతున్నాం. అదే చాలక ఈరోజు సాయంత్రం మళ్ళీ ఇంకొక బ్యాచ్ టార్పోలిన్స్కి మన దగ్గర రావడం జరుగుతుంది. ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపు ఒక 25 మండల్లో అతి తక్కువ వర్షం అంటే 10 mm కూడా పడలేదు. 10 mm మళ్ళీ ఒక 3 మండలం రణస్థలం, శ్రీకాకుళం, నర్సన్పేట. ఇది కాకుండా అతి తక్కువ వర్షం మిగతా 25 మండలికి పడింది. పలాస, ఇచ్చాపురం ఏరియా చూస్తే అక్కడ అసలు పడలేదు. సో కాబట్టి ఇలాంటి వాతావరణం ఉండడం వల్ల దయచేసి మీరు ఈ కోత ఈ హార్వెస్టింగ్ కొద్దిగా ఒక 2-3 days మీరు ఇంకా కొంచెం డిలే చేస్తే బాగుంటుంది. ఎక్కడైనా హార్వెస్టింగ్ ముందుగానే అయిపోయింది అంటే ప్రొక్యూర్మెంట్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారంటే ఇమీడియట్లీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఈ షెడ్యూలింగ్ చేసుకుని ట్రక్ షిఫ్ట్ తీసుకొని ఇమీడియట్లీ మిల్లర్కి పంపించాలి. లేదు ప్రొక్యూర్మెంట్ కోసం మీరు సిద్ధంగా లేదు, ఇంకా కొద్దిగా టైం కావాలి అంటే ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో మీరు ఆ ప్యాడీ ఉంచుకుంటే టార్పోలిన్ మన RSKs నుంచి మీరు తీసుకొని మీ ప్యాడీ కాపాడగలిగితే చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఏదైనా ఇంకా ఇష్యూస్ ఉన్నాయి, మనకి బ్రోకన్ రైస్ కొన్ని చోట్ల వస్తున్నాయి, ఆ ఇష్యూస్ ఉన్నాయి. మన అగ్రికల్చర్ సైంటిస్ట్ కానీ తర్వాత సివిల్ సప్లైస్ నుంచి ఒక టీం కూడా మిల్ వారీగా మనం పంపిస్తున్నాం. అకాల వర్షం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో కష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో ఇలాంటి ఉపద్రవాలు రావటం రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం రంగు మారిపోయే ప్రమాదం ఉంది, దానివల్ల గిట్టుబాటు ధర రాదని దిగులు చెందుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం తడిసిన ధాన్యం విషయంలో కొంతవరకు సడలింపు ఉండాలని సిక్కోలు జిల్లా అన్నదాతలు ముక్తకంఠంతో కోరుతున్నారు. సినిమా షూటింగ్లకు పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక సరికొత్త అధ్యాయాన్ని రచిస్తున్నామని, ఈ క్రమంలో ఏపీ సినిమాటోగ్రఫీకి కొత్త శకం ఆరంభమైందని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ముంబై జుహూలోని JW మారియట్ హోటల్లో డిసెంబర్ 1-2 తేదీల్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక CII బిగ్ పిక్చర్ సమ్మిట్ 2025లో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రసంగం చేశారు. ఏపీలో సమగ్రమైన కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీని ఆవిష్కరించడానికి వేగంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇది ప్రొడక్షన్ నుండి ఎగ్జిబిషన్ వరకు తెలుగు సినిమా పరిశ్రమను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక విజనరీ డాక్యుమెంట్ అని అభివర్ణించారు. భారతదేశ మీడియా ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టుబడులు పెడితే అవసరమైన భరోసా కల్పిస్తామని, కలిసి పనిచేద్దామని ఇన్వెస్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
the Telugu industry has delivered blockbusters such as Bahubali, Pushpa 1 and 2, Kalki 2898, AD, RRR, Salar and OZ in recent years. You must be watching all the films here in India. These films have not only set new benchmark in box office collections, but have also showcased world-class creativity in storytelling. That is the main line which it has been discussed very thoroughly in the morning Vinayana session. Storytelling. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆలయాలు అందులో భక్తుల రద్దీ పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో ఆ సంస్థ కార్యకలాపాలు పీపుల్స్ పర్సెప్షన్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వరుసగా పండుగలు, ప్రత్యేక పర్వదినాలు వస్తున్నాయి కాబట్టి అన్ని ఆలయాల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. జిల్లాలో అధికారులు తమ తమ పరిధిలో ఉన్న ప్రైవేట్ ఆలయాల పర్యవేక్షణ పైన కూడా దృష్టి సారించాలన్నారు. ప్రైవేట్ ఆలయాల నిర్వాహకుల నుంచి పండుగలు, పర్వదినాల సమయంలో ఆయా ఆలయాలకు ఎంతమంది భక్తులు రావచ్చు, రద్దీ నియంత్రణకు ఆలయ నిర్వాహకులు చేపడుతున్న చర్యల గురించి ముందుగా అధికారులకు తెలియజేయాలని ఆదేశిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని సంక్షేమ ప్రభుత్వం పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చేందుకే 34,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి మండలం మైలవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఏలేశ్వరపాలెంలో సోమవారం నాడు మంత్రి గొట్టిపాటి సంక్షేమ పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయా, సచివాలయ సిబ్బంది సరిగా ఇస్తున్నారా అంటూ ప్రజల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం స్పౌజ్ పింఛన్లను ఒక్కటి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 1,08,000 స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసినట్లు వివరించారు. పెద్దలతో కలిసి పాఠశాల మరి ఎక్కువ బరువు పెడితే తొక్కడం గట్టిగా 45 మంది. ఈసారి 10th ఎంతమంది రాస్తున్నారు? 39 మంది. బాగా చదవండి. ఈ 3 నెలలు 4 నెలలు బాగా చదవాలి. ఈ స్కూల్ నుంచి అందరికీ 500 పైన రావాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు చాలా కాంపిటీషన్గా ఉంది. బాగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు పొలం పని చేసి కష్టపడి రేత్రనక పగలనక కష్టపడి పనిచేసి మిమ్మల్ని చదివిస్తున్నారు కనుక గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలు కూడా ఏ మాత్రం కూడా తీసిపోరు ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలకనే దానికన్నా. ఎందుకంటే మీకున్న టీచర్స్ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ బయట స్కూల్లో కంటే. అర్థమైందా? మీరంతా ఎగ్జామ్ రాసి డిఎస్సీలో క్వాలిఫై అయ్యి టీచర్ల వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. మనం జాగ్రత్తగా సాయంత్రం పూట కొద్దిగా కేర్ తీసుకోండి. ఇక్కడ నుంచి పిల్లలు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు మంచి మార్కులతో పాస్ అవటం అనేది టార్గెట్ కాదు. వాళ్ళకి 600కి 500 అనే టార్గెట్ పెట్టుకొని చదివించండి. గ్యారెంటీగా టీచర్స్ కొద్ది బాధ్యత తీసుకోండి. గ్యారెంటీగా మంచి మార్కులు వస్తాయి. అర్థమైందా? ప్రభుత్వ పరం నుంచి కానీ మా పరం నుంచి కానీ ఏదైనా ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా సరే స్కూళ్ళకి కానీ విద్యార్థులు కానీ ఇప్పుడు ఉంది. సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా మనం దాదాపు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు ఎట్లానే సైకిళ్ళు నాకు తెలిస్తే ఇంకొక 2 నెలల ముందే స్కూల్కి ఇప్పించేవాడిని. ఇంత 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల నుంచి సైకిల్ తొక్కుంటూ వస్తున్న సంగతి నాకు లేటుగా తెలిసింది. సిబిఐ, ఈడీ అధికారులమంటూ ఓ వృద్ధుడి దగ్గర 48 లక్షల రూపాయలు కాజేసిన 3 అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లను అన్నమయ్య జిల్లా మదనపల్లి 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 38 లక్షల రూపాయల నగదు, 25 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మదనపల్లి పట్టణానికి చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ మేల్ నర్స్ రేపురి బెంజమిన్ అనే వృద్ధుడికి కాల్ చేసి మీ పాన్ కార్డు వాడుకుని అకౌంట్స్ ఓపెన్ చేశారని, మీ మీద ఢిల్లీలో సిబిఐ, ఈడీ కేసు నమోదు చేసిందని, మీ అకౌంట్లో 48 లక్షల రూపాయలు పడ్డాయని రిసిప్ట్ పంపారన్నారు. వెంటనే ఆ 48 లక్షల రూపాయలు రీఫండ్ చేయాలని, లేకపోతే మా వాళ్లు మీ పక్కనే ఉన్నారని, మిమ్మల్ని అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొస్తారని వృద్ధుడిని భయభ్రాంతులకు గురి చేసి 48 లక్షల రూపాయలు కాజేశారన్నారు. దీంతో మోసపోయిన ఆ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి 3 అంతర్జాతీయ నిందితులను అరెస్టు చేశామన్నారు. మదనపల్లి సబ్ డివిజన్ పోలీస్ వారు ఒక పెద్ద డిజిటల్ అరెస్ట్ గ్యాంగ్ని మరియు పెద్ద మొత్తంలో అమౌంట్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనకి క్రైమ్ వచ్చి
జూలై మంత్లో ఒక బెంజమిన్ అని చెప్పి ఒక రిటైర్డ్ మేల్ నర్స్ అతని ఖాతాలో ఒక 48 లక్షలు రిటైర్మెంట్ మనీ అండ్ అదర్ మనీ పడిన తర్వాత సైబర్ నేరగాళ్ళు అతనికి కాల్ చేసి, మేము సిఐడి అండ్ ఈడీ నుండి కాల్ చేస్తున్నాము, మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది, మీ అకౌంట్లో అనాథరైజ్డ్గా 48 లక్షలు డబ్బు జమ చేయడం జరిగింది, అది ఇమీడియట్గా కానీ మా అకౌంట్లో వేయకపోతే మీ మీద మా పోలీస్ వాళ్ళు వచ్చి దాడి చేసి మిమ్మల్ని ఢిల్లీ తీసుకుపోతారు, అరెస్ట్ చేస్తారని చెప్పి భయభ్రాంతులకి గురి చేయడం జరిగింది. అతను ఇమీడియట్గా అతని అకౌంట్లో ఉన్న 48 lakhs కూడాను ఒక యాక్సిస్ బ్యాంక్ అకౌంట్కి ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా అక్కడి నుండి మల్టిపుల్ మ్యూల్ అకౌంట్స్కి అది అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళందరూ విత్డ్రా చేశారు. విత్డ్రా చేసుకొని మళ్ళీ ఈ సిడిఎం మెషిన్స్ ద్వారా మరియు కొంత హవాలా ద్వారా కూడా ఆ అమౌంట్ని ఇతర అకౌంట్స్కి చేరవేయడం జరుగుతుంది. ఇందులో మనకి వచ్చిన అనాలిసిస్ ప్రకారం, మన సైబర్ క్రైమ్ వింగ్ చేసిన అనాలిసిస్ ప్రకారం కొంతమంది ముద్దాయిల్ని బ్యాంక్ అకౌంట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసి దానిలోని ముఖ్యమైన సైబర్ నేరగాల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి మనం 32 lakhs క్యాష్ మరియు ఒక 7.5 lakhs వర్త్ అమౌంట్ వాళ్ళ బ్యాంక్స్లో ఉండి అది కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ అంత అమౌంట్ కూడాను మనం కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఒక మేజర్ రీసెంట్ టైమ్స్లో ఇది ఒక మేజర్ డిజిటల్ అరెస్ట్ కేసు మనం ఛేదించడం జరిగింది. ఇదే విధంగా కూడా మనం ఫర్దర్ మెయిన్ కింగ్ పిన్ ఈ మొత్తము డిజిటల్ అరెస్ట్కి సంబంధించి అలీ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గత నెల 15వ తేదీన తన తండ్రికి ఫోన్ చేస్తున్నప్పటికీ ఫోన్ నెంబర్లు పనిచేయడం లేదని, అదే రోజు తానే స్వయంగా నంద్యాలకు చేరుకుని తండ్రి గురించి విచారించగా తన తండ్రి జాడ తెలియకపోవడంతో ఆదిత్య ప్రసాద్ 19వ తేదీన 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు పోలీసులు విచారించగా నిందితులు ధనుంజయ్, రాఘవ, శ్రీకాంత్, సంతోష్లు బొలెరో వాహనంలో మేదరి పుల్లయ్యను తీసుకెళ్లి గడివేముల మండలం భోగేశ్వరం గుడికి వెళ్లే దారిలో నిలబెట్టి 25 లక్షలు డిమాండ్ చేయగా నా వద్ద లేవని చెప్పడంతో అతన్ని వారు హత్య చేశారని, అక్కడి నుంచి మృతదేహాన్ని మద్దూరు గ్రామ సమీపంలోని కుందూ నదిలో పడేసి వెళ్లినట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో నంద్యాల ఏఎస్పీ మందా జావళి ఆధ్వర్యంలో 3 టౌన్ సిఐ కంబగిరి రాముడు ఛేదించి ముద్దాయిలను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. November evening 4 PM ఒక మ్యాన్ మిస్సింగ్ కేస్ ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసులో కంప్లైనెంట్ వచ్చేసరికి చింతాల ఆదిత్య ప్రసాద్ 32 years. ఆయన ఏం ఇచ్చారు అంటే తన ఫాదర్ మేదారి పుల్లయ్య 65 years, వీసీ కాలనీ నంద్యాలలో ఒంటరిగా ఉంటున్నాడు. కానీ 15th నవంబర్ నుంచి అతను ఫోన్ ఈజ్ నాట్ గెటింగ్ కనెక్టెడ్. సో అతను బెంగళూరులో ఉంటారు. దిస్ కంప్లైనెంట్ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ అతను నాన్నగారు గురించి హీ ట్రై టు పోజ్ ఎంక్వైరీ. తర్వాత ఒక 3 days తర్వాత నంద్యాల 3 టౌన్ పిఎస్కి వచ్చి ఒక మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ భాగంగా మనకి 29th నవంబర్ ఒక బాడీ కుందూ రివర్ బ్యాంక్స్లో ఒక బాడీ కనపడడం జరిగింది. ఆ బాడీకి బ్లంట్ ఇంజరీ
ఉంది. రాజంపేటను జిల్లా కేంద్రంగా సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయచోటి, రైల్వే కోడూరు, సిద్ధవటం, ఒంటిమిట్ట ప్రజలకు రాజంపేట సమాన దూరంలో ఉండి ప్రజలకు సులభ సౌకర్యాలు కలిగించే స్థితిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించేలా ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. స్వలాభంతో ఒంటిమిట్ట, సిద్ధవటంను కడప జిల్లాలో కలిపినారు. ఈ రోజు గొప్ప విషయం ఏమంటే సిద్ధవటం సోదరులు కొంతమంది ఎంఆర్ఓ గారిని కలిశారు. అయ్యా, మాకు రాయచోటి దూరంగా ఉంటుంది, మీరు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటకి ఇస్తే మాకు ఏ సమస్య లేదు, మాకు పాత రెవెన్యూ డివిజన్ రాజంపేటతోనే ఉంది కాబట్టి మేము రాజంపేటలో కొనసాగుతున్నామని చెప్పి సిద్ధవటం ప్రజలు కూడా ఈ రోజు ఓపెన్ గా వచ్చి మాకు రాజంపేట జిల్లా కేంద్రం చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని సిద్ధవటం ప్రజలు కూడా ఇవాళ అంటున్నారంటే రాజంపేట కేంద్రానికి రాజంపేట జిల్లా కేంద్రం కావడానికి ప్రజల యొక్క సెంటిమెంట్ ఎంత ఉందో గుర్తించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా ఇంకా కోడూరు ప్రాంతం కూడా ఇక్కడే కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్ష ఇది, ప్రజల యొక్క సెంటిమెంట్ ఉంది. వీటినన్నిటినీ కూడా మేము బాధ్యత కలిగినటువంటి వాళ్ళంగా మేము మా అధిష్టానానికి తెలియజేసి దీన్ని చక్కదిద్ది రాజంపేటను బాగా అభివృద్ధి చేసి రాజంపేట యొక్క పౌరులందరూ కూడా మేము రాజంపేటలో ఉన్నాం, రాజంపేట అభివృద్ధికి ఒక బ్రాండ్ నేమ్ గా మారేటటువంటి వరకు తీసుకొచ్చే విధంగా మేము మా ముఖ్యమంత్రి గారి ద్వారా, మా లోకేష్ గారి ద్వారా, మళ్ళా కూటమి నాయకుల ద్వారా ఇది సాధించుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. పీపీపీ విధానంలో నిర్వహించిన వైద్య కళాశాలకు ప్రభుత్వ ఆసుపత్రి అనే పేరు పెట్టాలని నిర్ణయించడం మసుపూసి మారేడుకాయ చేయడం లాంటిదేనని ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గుంటూరులోని జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలైతే ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, యూజీ సీట్లలో 15%, పీజీ సీట్లలో 50% ఆల్ ఇండియా కోటాకు కేటాయించాలని, రోగులకు పూర్తిగా ఉచిత వైద్యం అందించాలని, కానీ పీపీపీ విధానంలో తలపెట్టిన వైద్య కళాశాలలో ఈ నిబంధనల్ని అమలు చేస్తారా లేదా అని స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం 15% అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు, 50% పీజీ సీట్లని ఆల్ ఇండియా కోటాకి సరెండర్ చేయాలి. ఈ కళాశాలలో ఉన్నటువంటి సీట్లను ఆ విధంగా సరెండర్ చేస్తుంది ఆల్ ఇండియా కోటాకి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రులు అంటే 100కి 100 పాళ్ళు అక్కడ ప్రజలకు ఉచితమైనటువంటి వైద్యం లభిస్తుంది. అయితే ఈ కళాశాలల్లో ఆ విధమైనటువంటి ఉచిత వైద్యం లభిస్తుందా అని అంటే ఈ 3 ప్రశ్నలకు కూడా ఇక్కడ నో అనే ఆన్సర్ వస్తుంది తప్ప ఎస్ అనే వచ్చే అవకాశమే లేదు. కాబట్టి అన్ని లక్షణాలు, అక్కడ ఉన్న లక్షణాలన్నీ కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ప్రైవేటు ఆసుపత్రుల లక్షణాలు అక్కడ పెట్టుకొని బోర్డు మాత్రం మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని పెడతాము, ప్రభుత్వ ఆసుపత్రి అని పెడతాము అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇటువంటి మోసపూరితమైన మాటలు ఈ ప్రభుత్వం ఎందుకు చెప్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మరొకటి ఏంటంటే, గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి 5 కళాశాలలకు ఈ సంవత్సరం 60 సీట్లు పీజీ సీట్లను శాంక్షన్ చేసింది ఎన్ఎంసీ. అయితే 3 రోజుల క్రితం హెల్త్ యూనివర్సిటీ ప్రకటించినటువంటి పీజీ సీట్ మ్యాట్రిక్స్లో ఆ 5 కళాశాలల పేర్లు లేవు. ఎందుకు లేవు అంటే, మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఆ 5 కళాశాలలో ఉన్నటువంటి ఆ సీట్లను కూడా వీళ్ళు అమ్ముకోవాలని చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దీన్ని పూర్తిగా ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇవాళ వేల కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల పేర్లతో ఖర్చు పెడుతూ కేవలం ఈ మెడికల్ సీట్లకైతే ఒక 30-40 కోట్ల కన్నా కూడా ఎక్కువ ఖర్చు కాదనమాట ఇప్పుడు పీజీ సీట్లకి. అటువంటి దాన్ని కూడా ఆ తక్కువ ఖర్చుతో ఉన్న వాటిని కూడా అమ్ముకోవాలని చూస్తాం అనేది చాలా దారుణమైన విషయం. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ధర్నా చౌక్ వరకు జరిగే అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన యాత్ర మరియు ధర్నా చౌక్ లో జరిగే ఆవేదన దీక్షలు అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుంచి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు సారథ్యంలో అనేక శాంతియుత పోరాటాలు జరపడం వలన మరణించిన
142 మంది బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎక్స్గ్రేషియా ఇచ్చారని, 250 కోట్ల రూపాయలు కార్పస్ పండుగ ఇచ్చారని, 10,000, 20,000 లోపు వారికి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి 906 కోట్ల రూపాయలు బాధితులకు ఇచ్చారని, చివరి బాధితునికి చివరి పైసా వచ్చే వరకు సిపిఐ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అగ్రిగోల్డ్ బాధితులకు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి వెంటనే న్యాయం చేసి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, లేనిచో ఉద్యమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జయప్రదం చేయండి చలో విజయవాడ. డిసెంబర్ 3వ తారీఖు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రదర్శనగా వెళ్ళి ధర్నా చౌక్లో జరిగేటటువంటి ఆవేదన దీక్షలు, అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన దీక్షల్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ గత 11 సంవత్సరాల నుంచి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ముప్పానాగేశ్వర గారి ఆధ్వర్యంలో అనేక శాంతియుత పోరాటాలు జరిపి మరణించినటువంటి బాధితులకి 5 లక్షల రూపాయల చొప్పున 142 మందికి ఎక్స్రేస్ ఇప్పించడం కానీ, అగ్రిగోల్డ్ బాధితుల యొక్క బాండ్లు ప్రతి పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం కానీ, అదేవిధంగా 10,000 రూపాయలు, 20,000 రూపాయల వాళ్ళకి కొంత 906 కోట్ల రూపాయలు ఇప్పించడం కానీ జరిగింది. అయితే పూర్తి న్యాయం జరగలేదు. గత టీడీపీ గవర్నమెంట్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగలేదని చెప్పేసి అగ్రిగోల్డ్ బాధితులందరూ ఏకపక్షంగా వైసీపీ పార్టీకి ఓట్లు వేయడం, వైసీపీ పార్టీ అధికారంలో రావడం, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరణించిన బాధితులకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్రేస్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి, వారంలో పూర్తి న్యాయం చేస్తాను, 6 నెలలు వడ్డీతో న్యాయం చేస్తానని చెప్పి ఇచ్చి మాట తప్పారు. కాబట్టి మళ్ళా వైసీపీ గవర్నమెంట్ కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి ప్రతి ఒక్క బాధితుడికి పూర్తి న్యాయం చేస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి, దీనికోసం ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టుని విజయవాడ పరిధిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి, రిటైర్డ్ సమర్థత కలిగినటువంటి అధికారులతో ఒక కమిటీ సిట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, తర్వాత కంపెనీ ఆస్తులు మ్యూటేషన్ చేసేసి త్వరగా వేలం పాట వేయాలని చెప్పేసి, చివరి బాధితుడికి చివరి పైసా వచ్చే వరకు కూడా పూర్తి న్యాయం చేయాలని చెప్పేసి కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోరాట ఫలితంగా కొంతమందికి డబ్బులు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు చలో విజయవాడ పేరుతోటి ఆవేదన మరి యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్రలో నగరంలోని కూడా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, చివరి పైసా ఇచ్చేవరకు కూడా వాళ్ళకి అండగా సిపిఐ అండగా ఉంటుందని తెలియజేస్తూ, ఏదైతే మరి ప్రభుత్వం ఇచ్చిన హామీని గతంలో చంద్రబాబు నాయుడు గారే డబ్బులు డిపాజిట్ చేశారు. ఆ రోజున మరి బ్యాంకుల ద్వారా వాళ్ళంతా కూడా మరి రికార్డ్ చేయించారు. బటన్ మాత్రం నొక్కలేదు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం తప్ప మరి ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితిలో మరి అసోసియేషన్గా ఈ పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం. రేపు 3వ తారీఖున మరి తాడో పేడో తేల్చుకోవడం కోసం జరిగే ఈ మరి ఆవేదన యాత్రలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. తిరుమల ఎంటర్ప్రైజెస్ పేరుతో వ్యాపారి అన్నపురెడ్డి నాగిరెడ్డి 10 గ్రామాలు 200 మంది రైతులను నిట్ట నిలువున ముంచిన వైనం ప్రతిపాడు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. రైతులను నమ్మించి 40 కోట్ల రూపాయలు పురుగు మందుల దుకాణం యజమాని స్వాహా చేశారు. 2021 సంవత్సరం నుంచి రైతులు వ్యాపారి చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా న్యాయం జరగని దుస్థితి నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వంలో కేసులు నమోదు చేసిన నాయకులు అండదండలతోనే తప్పించుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను నమ్మించి వసూలు చేసిన డబ్బుతో రెడ్డి తన వారి బినామీ పేర్లతో షేర్లు, ఆస్తులు కొనుగోలు చేశారంటూ ఆరోపిస్తున్నారు. జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సమక్షంలో బాధిత రైతులు స్వయంగా ఫిర్యాదు చేశారు. వ్యవసాయ ఆధారితమైనటువంటి పట్టుపాడు నియోజకవర్గంలో ఫర్టిలైజర్ షాప్స్కి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అదే కోణంలో అన్నపురెడ్డి నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి తిరుమల ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఫర్టిలైజర్ షాప్ ద్వారా రైతులకి ఎరువులను సప్లై చేస్తూ వచ్చాడు. ఎరువులు సప్లై చేసి ఆయన ఖాతాలో ఉన్నటువంటి రైతులు ఏదైనా పంటలు పండిన తర్వాత మీరు డబ్బులు నాతో పెట్టుబడి పెట్టండి, ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాను, మీకు వడ్డీలు ఇస్తానని చెప్పి నమ్మబలికి రైతుల దగ్గర నుంచి 50,000, 1,00,000 ఇలా ఎంత వీలుంటే అంత డబ్బులు తీసుకొని దానికి వడ్డీలు కడుతూ వచ్చారు. ఇది దాదాపుగా 10-15 సంవత్సరాలుగా బాగా సాగింది. రైతులందరూ నమ్మారు. దాదాపుగా 10 గ్రామాలకు సంబంధించి పత్తిపాడు మండలంలో సంబంధించిన 10 గ్రామాలకు సంబంధించి ఒట్టితెరుకూరు, నందిపాడుకు సంబంధించిన 2-3 గ్రామాలు కూడా కలుపుకుంటే అందరూ రైతులు కూడా ఇతను వడ్డీలు ఇస్తున్నాడు కదా,
సరే అతని వ్యాపారం బాగుంది, మాకేదో అంతో ఇంతో డబ్బు వస్తుంది అనేటువంటి ఆశతో పండిన పంటకు సంబంధించినటువంటి అన్ని డబ్బులు కూడా ఇవ్వడం అనేటువంటిది చేశారు. అయితే 2021-22లో మరి ఆయనకి ఎవరు మద్దతు ఇచ్చారో, ఆయనకి ఎవరు ప్రోత్సాహం ఇచ్చారో మొత్తం మీద 40 కోట్ల రూపాయలు ఏదైతే రైతుల దగ్గర తీసుకొని ప్రామిసర్ నోట్లు, చెక్కులు అన్ని రకాలుగా ఇచ్చినటువంటి వాటిని అన్నిటిని కూడా లెక్క చేయకుండా ఎవరికి పైసలు ఇవ్వకుండా ఐపీ పెట్టాను, నా దగ్గర ఏం లేదని చెప్పాను. సరే ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే దాని మీద ఎలాంటి యాక్షన్స్ లేవు. మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ కూడా శాసనసభ్యుడిగా నన్ను కలవడం, సో నన్ను కలిసిన వెంటనే ఆనాడు ఎస్పీ సతీష్ గారి దగ్గరికి మా రైతులందరితో నేను వెళ్ళి రిప్రజెంట్ చేసి మొత్తం ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. మరి పోలీసు వారు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయి విచారణ చేశారు. దాదాపు 150 మంది రైతులకు సంబంధించి ప్రామిసర్ నోట్లు, చెక్కులు అన్నీ కూడా ఆధారాలతో సహా ఉన్నాయి. తర్వాత ఆయన కూడా నాగిరెడ్డి అనేటువంటి ఆయన చాలా తెలివిగా తనకున్నటువంటి ఆస్తులు కుటుంబ సభ్యుల పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.